ఏమీ లేదు. ఒక రొటీన్ స్టోరీ, ఒక స్క్రీన్ ప్లే, అక్కడక్కడ తమన్నా మెరిపించాడు అంతే. మొత్తం సినిమా అంతా అక్కడక్కడ మెరిపించి మామూలుగా బాబు కోసం అయితే ఒకసారి అయితే చూడొచ్చు, కానీ అచ్చా చూడండి చెప్పలేను. దాని కొంచెం పెద్ద సినిమా అంతే కానీ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అనేది చెప్పలేను నేను. సో మహేష్ బాబు గారు అయితే మాకు చాలా యాక్టింగ్ లో చాలా వేరియేషన్ చూపించారు. ఒక మాస్ బీట్లు ఉన్నాయి, ఆ శ్రీలీలతో అక్కడక్కడ చిన్న చిన్న బీట్లు అయితే బాగా చేశారు. అక్కడక్కడ బాగున్నది, కానీ టోటల్ గా చెప్పుకోండి ఒక యావరేజ్ మూవీ అన్నారు. మహేష్ బాబు గారు లుక్, డైరెక్ట్ డెలివరీ మొత్తం టోటల్ కొత్త మహేష్ అయితే చూపించారు ఆయన అన్నట్టుగా. బట్ ఏదైతే గట్టిగా కొడతానో నాగవంశీ గారు బాహుబలి రికార్డు దగ్గర చేసి పెడతా అన్నారో దానికైతే ఏ మాత్రం సంబంధం లేదు. అసలు మామూలు రికార్డ్స్ కూడా మన బాబు రికార్డ్స్ కూడా సరిగ్గా వస్తే తెలియదు. ఇక్కడ ఎవరో శత్రువులు కాదు, ఎవరో యాంటీ కాదు. ఒక సినిమా పరంగా చెప్పుకోవాలనుకుంటే ఒక కొత్త డైరెక్టర్, ఒక సాయిప్లేని హీరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. బట్ ఈ సంక్రాంతికి వచ్చిన మాత్రం మహేష్ గారికి మాత్రం కొంచెం స్లో అయ్యారని చెప్పాలి. సినిమా స్లో నరేషన్ ఒక రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గానే ఉంది. అన్ని కూడా మనకు తెలిసిపోతుంటాయి అనమాట. ఏదో ఎమోషనల్ గా టచ్ చేయాలి, ఎమోషనల్ గా తల్లి కొడుకు టచ్ చేయాలని చెప్పి ఏదో ఎమోషన్ సీన్స్ ట్రై చేశారు. అవి కూడా పెద్దగా ఏం వర్కౌట్ అవ్వాలి. బట్ అక్కడక్కడ మాస్ బీట్స్, మాస్ బాబు యాక్టింగ్, ఆ మహేష్ బాబు యాక్టింగ్ అండ్ డైలాగ్స్ కొన్ని చోట్ల చాలా కొత్తగా అనిపించింది నాకు. సాంగ్స్ కూడా కుర్చీ మడత పెట్టిన సాంగ్ అయితే మాత్రం చాలా చాలా డాన్స్ అయితే తిరగదీశాడు. మధ్య కొన్ని బీట్లు కూడా ఉన్నాయి. కామెడీ కూడా పర్లేదు అన్న, కామెడీ కూడా బాగానే ఉంది. బట్ సినిమా మెయిన్ థింక్ ఏంటంటే ఒక రొటీన్ వేలో పోతుంటే సినిమా అక్కడక్కడ కొంచెం ఎంగేజ్ చేసిన ఒక యావరేజ్ మూవీగానే చెప్పుకోవచ్చు. కానీ బాబు ఫ్యాన్స్ కి అయితే ఆయన అలా చూసి చాలా పిచ్చి పిచ్చిగా ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతారు. స్టోరీ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక రొటీన్ స్టోరీ. అందులో ఒక రాజకీయాలు ఎలా జరిగితే పక్కన తండ్రి కొడుకు ఎలా చేస్తారు అన్నదే చూపించారు తప్ప ఏదో కొత్తదనం లేదు. ఏ సీన్ వద్దాం అని చెప్పొచ్చు. ఏదైనా క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ అన్న అది పెద్ద అంటే ఓకే చూడడానికి బాగా ఉంటుంది. సో వారం యావరేజ్ అని అంతగా అంటున్నాను. బట్ బాబు మాత్రం ఇరగ తీసాడు యాక్టింగ్ అండ్ అక్కడక్కడ మాస్ బీట్ శ్రీలీలతో. శ్రీలీల కూడా చాలా ఇరగ తీసిన డాన్స్. బట్ కుర్చీ పడత పెట్టి సాంగ్ స్పెషల్ గా చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. లేదన్న బాబు కోసమే ఒకసారి చూస్తారు. అదర్ ఫ్యాన్స్ అయితే కనుక నేను చెప్తున్నాను కదా, మహేష్ బాబు ఫ్యాన్స్ చూస్తారు. ఓవరాల్ గా యావరేజ్ మూవీ అంతే. థ్యాంక్ యూ.